హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ బిర్యానీ. ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లెట్స్ గో. ఫస్ట్ వాష్ చేసిన కేజీ చికెన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో 3 టీ స్పూన్ల కారం వేస్తున్నా, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, సాజీరా, 2 దాల్చిన చెక్క ముక్కలు, మరాఠీ మొగ్గను ఇక్కడ తుంచేస్తున్నా నేను. బండ పువ్వు వేసుకుందాం కొంచెం. ఇప్పుడు 5 నుంచి 6 లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఒక స్టార్ పువ్వు వేస్తున్నా. ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలా వేసుకుందాం 1 స్పూన్. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుందాం. నేను ఇక్కడ 120 ml పెరుగు 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. 1 కేజీకి ఈ ప్యాకెట్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక మ్యాక్సిమం 1 అవర్ ఉంచుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేస్తున్నా. ఇక్కడ నేను 3 to 4 ఆనియన్స్ని కట్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గంజు పెట్టుకొని ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. నేను బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నా. హాఫ్ అన్ అవర్ బ్యాకే కడిగి నానబెట్టి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఇప్పుడు సాజీరా, బిర్యానీ ఆకు 2 వేసుకుంటే సరిపోతుంది, 2 ఇలాచీలు, 3 నుంచి 4 దాకా లవంగాలు, ఇందులోకి ఒక మరాఠీ మొగ్గ, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం బండ పువ్వు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న గంజు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ వేసేటప్పుడు మొత్తం సపరేట్ చేసి వేసుకుంటే తొందరగా అవుతాయి, మళ్ళీ క్రిస్పీగా కూడా ఉంటాయి. తొందరగా వేగాలంటే కొంచెం పైనుంచి సాల్ట్ చల్లుకోండి, తొందరగా వేగిపోతాయి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి 5 నుంచి 10 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఫుల్లో పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చూసారా, కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాయి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి రాగానే తీసుకొని సపరేట్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి తీసి పక్కకెట్టిన తర్వాత కూడా కొంచెం కలర్ యాడ్ అవుతుంది వాటికి. సో ఎక్కువగా మార్చకండి, తర్వాత చేదవుతాయి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక గంజు పెట్టుకుందాం. ఇందులో ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తున్నాను నేను కొంచెం. బిర్యానీలోకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఇప్పుడు కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మిరపకాయలు కొంచెం చిటపటం అనేదాకా వాటిని వేయించుకుందాం. మిరపకాయలు కొంచెం చిటపటం అన్న తర్వాత ఇప్పుడు పక్కకు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. ఒకసారి రైస్ని చూద్దాం. రైస్ ఒక 80% దాకా ఉడికితే సరిపోతుంది. పలుకు లేకుండా కుక్ చేసుకుంటే సరిపోతుంది రైస్. ఒకసారి చికెన్ని బాగా కలుపుకుందాం. చికెన్ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి.
ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకుందాం ఇందులోకి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ని సిమ్లోకి పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. రైస్ కూడా ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇంకా రైస్. చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు చికెన్కి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ వంపేసుకుందాం. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా ఒక 80% ఉడికించుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ మూత తీసి చూడండి. ఓకే, చికెన్ ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గంజు తీసుకొని అందులో ఫస్ట్ లేయర్ నేను చికెన్ వేస్తున్నా. చికెన్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సెకండ్ లేయర్ నేను రైస్ వేస్తున్నా. రైస్ని కూడా ఈవెన్గా ఒక లేయర్లా వేసుకోండి. సెకండ్ లేయర్. ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కొంచెం పైనుంచి రైస్ వేసుకుందాం, ఇవన్నీ కవర్ అయ్యేటట్టు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ చికెన్ గ్రేవీ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు దానిపై నుండి నెక్స్ట్ లేయర్ రైస్ వేసుకుందాం. నేను మొత్తం రైస్ వేసేస్తున్నాను. ఇక ఒకసారి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి రైస్ని. ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ మిగిలినవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు పైనుండి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. ఇప్పుడు పైనుంచి నేను కొంచెం నెయ్యి పోస్తున్నా. నెయ్యి ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పైనుంచి నేను కొన్ని హాట్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ దోశ పెనాన్ని వేడి చేసి పెట్టాను. ఇది కొంచెం వేడైన తర్వాత దీని మీద ఈ గంజు పెట్టుకుందాం. దీన్ని సిమ్లో పెట్టుకుందాం గ్యాస్ని. ఇప్పుడు దీనిపైన ఏదైనా బరువైన వస్తువును పెట్టండి. నేనైతే ఇక్కడ రోల్ పెడుతున్నాను.
15 minutes later. 15 మినిట్స్ అయిందండి. ఇప్పుడు బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని బిర్యానీని చూడండి ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేసుకుందాం. మీరు కూడా బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.